ఎంటర్టైన్మెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వార్తల సమాహారం సింహాసనం టీవీకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం మహేష్, సూపర్ స్టార్ మహేష్, అందగాడు మహేష్ బాబు, ఆయనతో పనిచేసిన దర్శకులు. ఒక సినిమాకి సంబంధించినంత వరకు ఒక హీరోని నిర్మాతల హీరో అని, దర్శకుల హీరో అని ఇలా అంటుంటారు కదా. అలా మహేష్ బాబు, ఆయనతో పనిచేసిన దర్శకులు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, మహేష్ బాబు ఇప్పటివరకు 28 సినిమాలు చేశారు హీరోగా, రాజకుమారుడి దగ్గర నుంచి. 29వ సినిమా ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అని భారీ ప్రాజెక్ట్ జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. ఈ 29 సినిమాల్లోనూ మహేష్ బాబు గారు పనిచేసిన దర్శకులు 3 సినిమాలు చొప్పున ఒక ఇద్దరు దర్శకులతో చేశారు. అంటే మహేష్ బాబుతో పనిచేసిన దర్శకుల్లో మేజర్ పార్ట్ 2 దర్శకులు ఆయనతో మళ్ళీ సినిమా చేయడానికి అవకాశం దక్కలేదు. అందులోనూ ఇప్పుడు మహేష్ బాబు రేంజ్ పెరిగిపోవడం, వీటి వల్ల మహేష్తో చేయాలంటే మళ్ళీ చేయాలంటే కష్టమే. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ మహేష్ గారితో చేసిన దర్శకుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఆ డైరెక్టర్స్తో మహేష్ బాబు సినిమాలకి ఉన్న అనుబంధంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. అవి నేను ఇప్పుడు మీతో చెప్తాను. ఫస్ట్ మనం చెప్పుకోవాలంటే, మహేష్ బాబు గారితో పనిచేసిన దర్శకుల్లో, అంటే ఒక్కొక్క సినిమా చేసిన దర్శకులు తీసుకుంటే 15 మంది ఉన్నారు. వాళ్ళల్లో రాఘవేంద్రరావు గారు, వైవిఎస్ చౌదరి, అదేవిధంగా బి గోపాల్ గారు, కృష్ణవంశీ, దాని తర్వాత జయంత్ సి పరాంజీ, తర్వాత గుణశేఖరు. అంటే గుణశేఖర్ తర్వాత రిపీట్ అయ్యారు. శోభన్, రవి సినిమా చేసిన శోభను, తర్వాత తేజ, ఎస్జే సూర్య, సురేందర్ రెడ్డి, సుకుమారు, మురుగదాస్, అదేవిధంగా వంశీ పైడిపల్లి, నెక్స్ట్ అనిల్ రావిపూడి, పరశురాం, రాజమౌళి గారు ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నారు. వీళ్ళు మహేష్ బాబుతో ఒక్క సినిమా చేశారు. రెండో సినిమాకి అవకాశం రాలేదు. అంటే కథలు సెట్ అవ్వలేదనో, కాంబినేషన్ సెట్ అవ్వలేదనో, ఏదో సంథింగ్. అంటే మధ్యలో కొంతమంది మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ కోసం ట్రై చేశారు, కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. మహేష్ బాబుతో 2 ప్రాజెక్టులు చేసిన దర్శకుల్ని తీసుకుంటే మనం పూరి జగన్నాథ్ గారు, ఒకటి పోకిరి, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ చేశారు. 2 సినిమాలు మంచి హిట్ సినిమాలు. పోకిరి అయితే ఇండస్ట్రీ హిట్. దాని తర్వాత మన శ్రీకాంత్ అడ్డాల సీతమ్మవాకిట్ల సినిమాల చెట్టు చేశారు. దాని తర్వాత బ్రహ్మోత్సవం చేశారు. సీతమ్మవాకిట్ల సినిమాల చెట్టు మంచి హిట్టు, బ్రహ్మోత్సవం అది అటర్ ఫ్లాప్ సినిమా. తర్వాత శ్రీను వైట్ల దూకుడు, దాని తర్వాత ఆగడు, 2 సినిమాలు చేశారు. దూకుడు సూపర్ హిట్టు, ఆగడు ఫ్లాప్ సినిమా. అలాగే 3వ వ్యక్తి కొరటాల శివ. ఈయన ఫస్ట్ సినిమా శ్రీమంతుడు చేశారు మహేష్ బాబుతో, మంచి సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు. దాని తర్వాత భరత్ అనే నేను చేశారు, అది కూడా సూపర్ హిట్ సినిమా. ఇలా 2 సినిమాలు చేసిన దర్శకులు వీళ్ళ 4. ఇక 3 సినిమాలు చేసిన అదృష్టవంతుల దగ్గరికి వస్తే మనం గుణశేఖర్ 1, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు 2. గుణశేఖర్ గారు ఫస్ట్ మహేష్ బాబు గారితో ఒక్కటి సినిమా చేశారు. దాని తర్వాత అదే మహేష్ గారితో సొంత బ్యానరు, రమేష్ బాబు గారు ప్రొడ్యూసరు, అర్జున్ సినిమా, అది కూడా హిట్ సినిమా, 100 రోజుల సినిమా అది. తర్వాత 3వ సినిమా సైనికుడు సినిమా ఫ్లాప్ సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని తీసుకుంటే ఫస్ట్ అతడు చేశారు, అది మంచి హిట్ సినిమా. అది థియేటర్ల కన్నా కూడా టీవీల్లో అసలు సూపర్ డూపర్ బంపర్ హిట్ అంటారు కదా, అతని బంపర్ హిట్ సినిమా. దాని తర్వాత ఆయన దర్శకత్వంలోనే కలేజా 2వ సినిమా చేశారు. మొన్న రిలీజ్ అయిన గుంటూరు కారం వరకు మహేష్ బాబుతో చేసిన డైరెక్టర్ మళ్ళీ సినిమా చేయలేదు. అలా 9 మంది వరుసగా వచ్చారు. 10వ సినిమా దగ్గరికి వచ్చేసరికి అర్జున్ సినిమా. ఈ అర్జున్ సినిమాకి 7వ సినిమా ఒక్కడ చేసిన గుణశేఖర్ రిపీట్ అయ్యారు 10వ సినిమాకి. ఆ 10వ సినిమా వరకు 9 సినిమాలకి, మహేష్ బాబు సినిమాలకి ఏ డైరెక్టరు కూడా రిపీట్ అవ్వలేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మహేష్ బాబు గారికి సంబంధించినంత వరకు 10వ సినిమాకి గుణశేఖర్ రిపీట్ అయ్యారు. అదేవిధంగా 15వ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్, కలేజా 15వ సినిమా, దానికి త్రివిక్రమ్ రిపీట్ అయ్యారు. తర్వాత 20వ సినిమా శ్రీను వైట్ల ఆగడు, దూకుడు ఆల్రెడీ చేస్తున్నారు, 2వది ఆగడు. ఇది 20వ సినిమా. అంటే 10వ సినిమా డైరెక్టర్ రిపీట్ అయ్యారు, 15వ సినిమాకి డైరెక్టర్ వచ్చారు, 20వ సినిమాకి కూడా రిపీట్ డైరెక్టర్ వచ్చారు. 25వ సినిమా కూడా యాక్చువల్గా రిపీట్ డైరెక్టరు. ఏది 25 మహర్షి సినిమా. బట్ ఏంటంటే దాని ప్లేస్లో యాక్చువల్గా భరత్ అనే నేను రావాలి. భరత్ అనే మహర్షి ముందుకు వచ్చి భరత్ అనే నేను 24 బదులు 25కి రావాలి యాక్చువల్గా అయితే.
అయితే ఏమైందంటే మహర్షి సినిమాకి సంబంధించి మహేష్ బాబు శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ దిల్ రాజు గారికి ఒక కమిట్మెంటు, అదేవిధంగా పీవీపీ గారు ప్లస్ వైజయంతి మూవీస్ వీళ్ళ ముగ్గురితోనూ కొంత ఆ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం ఉంది వాళ్ళ ముగ్గురికి. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కథను రెడీ చేసుకోవడం చేయటం ఇది డిలే అయ్యింది. ఆ డిలే అవ్వడం వల్ల ఏమైందంటే 25వ సినిమా మహర్షి వచ్చింది కదా, యాక్చువల్గా అది 24 రావాలి, 25 దానయ్య గారికి కొరటాల శివ సినిమా. సో ఈ 24గా రావాల్సిన మహర్షి కథ సెట్టు కరెక్ట్గా అవ్వకపోవడం, వేరే కథలు చూశారు అవ్వకపోవడం, డిలే అవుతుందన్న ఉద్దేశంతో మహేష్ బాబు ఏం చేశారంటే, సరే దానయ్య గారికి సినిమా చేస్తాను, ఈలోపు మీరు ఏదైనా కథ సెట్ చేసుకోండి, నెక్స్ట్ సినిమా మీకు చేద్దామని చెప్పేసి అప్పుడు 25గా రావాల్సిన భరత్ అనే నేన్ని 24వ సినిమాగా చేశారు. అదే కరెక్ట్గా మహర్షి అంటే ఈ పీవీపీ గారికి దిల్ రాజు గారు వైజయంతి మూవీస్లో కరెక్ట్ కథ సెట్ అయి ఉంటే అది 24కి వచ్చేది, 24వ సినిమాగా. 25వ సినిమాగా భరత్ అనే నేను వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, కొరటాల శివ 25వ సినిమాకి రిపీట్ అయ్యేవారు రిపీట్ డైరెక్టర్. అంటే అప్పుడు ఏమైంది మహేష్ బాబు గారికి 10వ సినిమా రిపీట్ డైరెక్టరు, 15వ సినిమా రిపీట్ డైరెక్టరు, 20వ సినిమా రిపీట్ డైరెక్టర్, 25వ సినిమా కూడా రిపీట్ డైరెక్టర్ అయ్యేవాడు. జస్ట్ కథ సెట్ కావడం వల్ల 24, 25 అయింది, 25, 24 అయింది. ఇలా చూసుకుంటే మహేష్ బాబు గారికి 10, 15, 20, 25 సినిమాలు డైరెక్టర్ని రిపీట్ చేశారు. సో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు మనం చైల్డ్ ఆర్టిస్ట్గా మహేష్ బాబు గారి కెరీర్ గురించి మాట్లాడితే ఆ విషయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, మహేష్ నటుడిగా ఫస్ట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా 4 సంవత్సరాల వయసులో నేడా అనే సినిమా చేశారు. దాంట్లో చైల్డ్ ఆర్టిస్టు 4 years. దాని దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. ఆ తర్వాత 9 సంవత్సరాల వయసులో అనుకుంటా పోరాటం చేశారు. దానికి దర్శకులు కోడి రామకృష్ణ గారు. అలాగే కోడి రామకృష్ణ గారితోనే ఇంకొక సినిమా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు. అది గూఢాచారి 117. ఇందులో కృష్ణ గారి హీరో, మహేష్ బాబు ఒక పాత్ర. సో తర్వాత కృష్ణ గారి దర్శకత్వంలో మహేష్ బాబు 5 సినిమాలు చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చైల్డ్ ఆర్టిస్ట్ని కూడా కలుపుకుంటే మహేష్ కెరియర్లో అత్యధిక సినిమాలు దర్శకత్వం వహించింది కృష్ణ గారే. శంకారావం మహేష్ బాబు నటించారు దాంట్లో. ఆ శంకారావం తర్వాత ముగ్గురు కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు, ఇలా 5 సినిమాలు కృష్ణ గారి దర్శకత్వంలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. బాలచంద్రుడు సినిమాతో గ్యాప్ తీసుకుని తర్వాత హీరోగా రాజకుమారులో ఎంటర్ అయ్యారు. మధ్యలో మహేష్ బాబు బజార్ రౌడీ సినిమా కూడా చేశారు. దానికి దర్శకులు కోదండరామరెడ్డి గారు. ఇలా చూసుకుంటే మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కంటిన్యూగా చూసుకుంటే 2 సినిమాలు చేసిన వ్యక్తులు కోడి రామకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. మహేష్ బాబుతో అత్యధిక సినిమాలు చేసిన వ్యక్తుల్లో చూస్తే కృష్ణ గారు జాయిన్ అవుతారు, 5 సినిమాలు. మహేష్ బాబుతో 1 సినిమా చేసిన వ్యక్తులను చూస్తే దాసరి నారాయణరావు గారు, కోదండరామరెడ్డి గారు సింగిల్లో జాయిన్ అవుతారు. ఇలా డైరెక్టర్స్తో మహేష్ బాబు కెరీర్కి ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మహేష్ బాబు 29 సినిమాలు చేశారు హీరోగా. చైల్డ్ ఆర్టిస్ట్గా సరే అంటే ఈ హీరోనే మనం కౌంట్ చేసుకుందాం, చైల్డ్ ఆర్టిస్ట్ పక్కన పెట్టేస్తే 29 ఫిలిమ్స్ చేశారు. 20 మంది దర్శకులతో పనిచేశారు. ఈ 20 మంది దర్శకులు కూడా ఎవరు కొత్తవారు కాదు. మహేష్ కాంబినేషన్ కొత్త, కానీ ఈ దర్శకుల్లో ఎవరు కొత్త దర్శకులు లేరు. అంటే ఇప్పటి వరకు మహేష్ బాబు ఒక్క కొత్త దర్శకుడికి కూడా అవకాశం ఇవ్వలేదు. మహేష్ బాబుతో పనిచేసిన దర్శకులు అందరూ, రాఘవేంద్రరావు గారు ఫస్ట్ సినిమా మొదలు పెడితే అక్కడి నుంచి మొన్న రిలీజ్ అయిన గుంటూరు కారం, ఇప్పుడు జరుగుతున్న రాజమౌళి గారి వారణాసి తీసుకుంటే ఏ డైరెక్టరు కూడా అది ఫస్ట్ వెంచర్ కాదు అతనికి. అంటే మహేష్ బాబు ఒక్క కొత్త దర్శకుడికి కూడా ఈ రోజు వరకు అవకాశం ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు రాజమౌళి గారి సినిమా జరుగుతుంది, దాని తర్వాత బుచ్చిబాబు సినిమా ఉందంటున్నారు, దాని తర్వాత సందీప్ వంగ అంటున్నారు, వాళ్ళు కూడా ఆల్రెడీ సినిమాలు చేసే ఉన్నారు. సో ఎందుకో మరి మహేష్ ముందు నుంచి కూడా కొత్త దర్శకులకి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. మధ్యలో హేమాంబర్ అని ఒక కో డైరెక్టర్ ఉన్నాడు. అతను మురారి తర్వాత ఒక్కడి తర్వాత నాకు తెలిసి మహేష్ బాబు నేను ఆయనతో సినిమా చేస్తానని చెప్పారు. హేమాంబర్ అతను
జాస్తి హేమాంబర్ ఏదో సమ్ పేరు హేమాంబదర్ అనుకుంటా. అతనితో సినిమా చేస్తానని మహేష్ బాబు పత్రికాముఖంగా చెప్పారు, నాకు బాగా గుర్తు ఆ టైంలో. కానీ ఎందుకో మరి అది మెటీరియలైజ్ కాలేదు, ఎందుకంటే అప్పుడు అతను కో డైరెక్టర్, అతను అప్పటి వరకు ఏమి సినిమాలు చేయలేదు, తర్వాత కూడా చేయలేదు అతను సినిమాలు. మహేష్ బాబు మాత్రం నేను ఆయనతో సినిమా చేస్తానని ప్రకటించాడు, కానీ ఎందుకు అది పట్టాలెక్కలేదు. సో మహేష్ బాబు ఒక్కొక్క కొత్త దర్శకుడు కూడా అవకాశం ఇవ్వలేదు ఈ రోజు వరకు. భవిష్యత్తులో ఇచ్చే అవకాశం కూడా తక్కువగానే కనపడుతుంది, ఎందుకంటే ఇప్పటికే మహేష్ ఇమేజ్ చాలా పీక్లో ఉంది. రెండోది ఇప్పుడు వారణాసి రిలీజ్ అయితే గ్లోబల్ స్టార్ అంటారు కదా, ఆ రేంజ్కి వెళ్ళిపోతే కొత్త దర్శకులు మహేష్ బాబు డీల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందే, అది డౌట్ ఉంటుంది. కాబట్టి మరి ఆయన కూడా అంత అవకాశం ఇవ్వకపోవచ్చు. ఈ రకంగా చూస్తే మహేష్ బాబు గారి కెరీర్లో దర్శకులతో ఈ రకమైన అనుబంధం ఉంది.